తెలిసిన వారు, నీ స్నేహితులు, ఇంకా చాలామంది గుడ్డితనంలో ఉన్నారు కదా. వారిని గురించిన చింత, వారిని గురించిన భారము ఎప్పుడైనా దేవుని బిడ్డగా కలిగి ఉన్నావా? నా ఆశ ఒక్కటే, చిన్నప్పుడు అనుకునేదాన్ని, ప్రభు ఒక్కరినైనా నేను తీసుకురాగలుగుతానా? నా వల్ల అవుతుందా? నేను చెప్పగలుగుతానా నీ గురించి? మరి నాకు సరిగ్గా మాటలు రావే, నేను నడిపిస్తే ఎవరు నడిపించబడరే, తీసుకొస్తే ఎవరు రారే అనుకునేదాన్ని. కానీ దేవుని మహాకృప చూడండి, ఈరోజు నా సరిగ్గా మాటలు రాకపోయినా, అంత గొప్పదని కాకపోయినా, దేవుడి దీనురాలి పాటల ద్వారా చాలండి, పాడుతున్న పాటల ద్వారా అనేక మంది ఆదరించబడుతూ ఉన్నారు అని కొన్నిసార్లు నేను కామెంట్స్ చూస్తున్నప్పుడు వారు పెడుతున్న మాట, మాకు యేసుక్రీస్తు ప్రభు అంటే ఎవరో తెలియదండి, మేము అన్యులము, కానీ ఈ పాట మమ్మల్ని ఎంతగానో ఆదరించింది. హల్లెలూయా! ఇది చాలదా? దేవుని వైపు ఆలోచించగలుగుతారు వారు. దేవుని ప్రేమను, ఆయన ఔన్నత్యమును, ఆయన మంచితనాన్ని వారిలో ఆలోచించగలుగుతున్నారు అంటే ఏ రోజుకైనా ఒక రోజు వారు నడిపించబడతారా లేదా? మనం చేయాల్సిన పని మనం చేసినప్పుడు దేవుడు చేయాల్సిన పని ఆయన చేస్తాడు. హల్లెలూయా! మనం ముందే భయపడిపోయి, అమ్మో నేనా, అమ్మో వాళ్ళకా, నేను నడిపించడమా, అమ్మో నేనే అంటూ ఉంటావు. నువ్వే లేవాలి ఈ రోజున. ఎవరికి వారు అమ్మో నేనా అనుకుంటే దేవుని పని ఎవరు చేస్తారండి? కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరి మీద సర్వలోక నివాసులందరూ, భూజనులందరూ ఆయన గురించిన సంతోషగానము చేయాలంటే కొంతమంది మనం వస్తున్నామే దేవుని సన్నిధికి, ఇంకా చాలామంది మిగిలిపోయో లేదా? ఇంకా చాలామంది రాకుండా వెనక్కి జారిపోతున్న వారు లేరా? దేవుని ఎరగకుండా దూరంగా వెళ్తున్న వారు ఉన్నారు కదా. వారి గురించిన భారమును మనము కలిగి ఉండాలి. అప్పుడు ఈ మాటకు కరెక్ట్గా ఈ వర్డ్ ఫుల్ఫిల్ అవుతుంది ప్రియదేవుని.